ది నెల్లూరు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పురమందిరంలో ది నెల్లూరు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఖజానా ఉప సంచాలకులు డి గంగాద్రి, సెక్షన్ అధికారి డి మోషే, నెల్లూరు డివిజన్ సహాయక ఖజానా అధికారి, ఉప ఖజానా అధికారులు షేక్ అప్రోజ్, షేక్ అహ్మద్లు పాల్గొని ది నెల్లూరు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి 75 సంవత్సరాలు నిండిన రెవెన్యూ విశ్రాంత ఉద్యోగస్తులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ది నెల్లూరు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ముత్యం నరసింహులు మాట్లాడుతూ ఈ సర్వసభ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగస్తుల సమస్యలను ది నెల్లూరు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సర్వసభ్య ఆత్మీయ సమావేశంకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ది నెల్లూరు రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దూర్జాటి వెంకట సుధాకర్, కోశాధికారి నంబూరు మస్తానయ్య, గౌరవ అధ్యక్షులు పి ఆదిశేషారెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము గత 4 సంవత్సరాల నుంచి పూర్తి చేసుకుని ఆత్మీయ సభ రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న గురు డివిజన్, కావలి డివిజన్, నెల్లూరు డివిజన్, ఆత్మూరు డివిజన్, అన్ని డివిజన్ల నుంచి ఒక్కొక్కరిని ఒక ప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది. అందులో అక్కడి నుంచి ఆ సభ్యులకి వచ్చి వాళ్ళ యొక్క యోగక్షేమాలు మాట్లాడుకోవడం, వాళ్ళకి జాతక పత్రాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చేదానికి మా కార్యవర్గం కట్టుబడి ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 4 సంవత్సరాలు పూర్తి చేసినాం. ఇంకా కూడా మా యొక్క సభ్యులందరూ కూడా మా యొక్క ఉద్యోగస్తులు అంటే రిటైర్డ్ అందరి కోసం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో తెలిపినాము. ఇదే విధంగా కూడా మా యొక్క రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నారు. నేను నెల్లూరు జిల్లా రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఈరోజు ఇప్పటి వరకు 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు ఎన్నుకున్న దాంట్లో కూడా ఏకీకృతంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు మా ఎంప్లాయీస్కి ఏ సమస్య వచ్చినా తీర్చేదానికి మా వంతు సహకారం అందిస్తూ వచ్చాం. మా దృష్టికి వచ్చిన వాటిని సమస్యలు కానీ ఏదైనా కేసులు ఉన్నా కూడా వాటిని తొందరగా పరిష్కారం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే మన రిలీఫ్ విజయవాడలో జరిగిన సైకిల్ రిలీఫ్లో కూడా మా వంతు సహకారంగా మేము కొంత నిధిని సమకూర్చి కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మా వంతు కృషి చేస్తాం. ఈ రెవెన్యూ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మా ఎంప్లాయీస్ ద్వారా, మా అధికారుల ద్వారా మా దృష్టికి వెళ్ళినటువంటి మాకు చేతనైనంత వరకు మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా. అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏర్పరచుకొని పెన్షన్ల సమస్యలు ఏవైనా ఉంటే అందరూ దృష్టిలోకి తీసుకుంటే మనందరం కూడా పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వానికి ఒక సంఘము అనేది ఉంటే సంఘం ద్వారా మనం ఏదైనా సాధించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఈ సంఘానికి వచ్చి మా యొక్క సమస్యలను అన్నింటినీ పరిష్కరించాలి. ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు, పెన్షన్స్ చాలా సమస్యలు ఉన్నాయి. మాకు రావాల్సిన బకాయిలు కానీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా సరైనటువంటి రిప్రజెంటేషన్తో సరైన విధంగా ముందుకెళ్ళి మేమందరం మా సమస్యల్ని సాధించుకుంటాం. ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మా సమస్యలు, మా పెన్షన్ సమస్యలన్నీ తీరుస్తున్నది. చక్కగా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా మా రెవెన్యూ రిటైర్డ్ వాళ్ళకే కాదు, రిటైర్ అయిన ప్రతి ఉద్యోగం ఉన్నటువంటి గవర్నమెంట్ మాకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తూ మేము చాలా సంతోషపడుతున్నాము. ఇంకా మాకు రావాల్సినవన్నిటి కూడా సమస్యలన్నింటినీ కూడా తీరుస్తూ మేమందరం కూడా సంతోషంగా ఉండేదానికి ఈ లైఫ్లో రిటైర్మెంట్ లైఫ్లో మేము అందరం సంతోషంగా ఉండాలని థ్యాంక్ యూ.